ట్రాఫిక్ చలాన్లను ముక్కుపిండి వసూలు చేసేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైందా? ఇకపై ఎక్కడ ఫైన్ విధించినా వెంటనే వాహనదారుడి డబ్బులు కట్ కానున్నాయా? ఇప్పటికే పేటరేగిపోతున్న సైబర్ నేరాలకు తోడు కొత్త ముప్పు ముచ్చుకొస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే వ్యక్తిగత గోప్యతకు వ్యతిరేకంగా రాష్ట్ర సర్కారు చేపట్టిన ఈ నూతన విధానంపై కోర్టులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు ఆన్లైన్లో చెల్లిస్తేనే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేవి. ఇకపై అటువంటి వెసులుబాటు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా ఒక వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడితే గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా అదే రోజు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే కొత్త విధానం రూపుదిద్దుకుంటున్నది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు అటు రవాణా శాఖ, ఇటు పోలీస్ శాఖ కార్యరూపమిచ్చాయి. ఎవరి మీదైనా చలాన్ వేస్తే ఒక్క పైసా తగ్గించకండని సీఎం రేవంత్ రెడ్డి జనవరి 12న జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో స్పష్టం చేశారు. ఎప్పుడు చలాన్ పడినా ఆటోమేటిక్ బ్యాంక్ ఖాతా నుంచి డిడక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ విభాగానికి వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేసేలా టెక్నాలజీని వాడుకోవడంతో పాటు బ్యాంకులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సీఎం అలా ప్రకటించారో లేదో జనవరి చివరి వారం నుంచి అవసరమైన పత్రాల జాబితాలో బ్యాంక్ ఖాతా వివరాలు కూడా పొందుపరిచారు. వాహనాల నూతన రిజిస్ట్రేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్, కనీసం 3 నెలల స్టేట్మెంట్ కు సంబంధించిన జిరాక్సులు తీసుకుంటున్నారు. అవన్నీ ఆన్లైన్లో ఎంటర్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాలు అప్లోడ్ కావడం లేదు. సదరు జిరాక్సులు తెస్తేనే కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేస్తామని షోరూం నిర్వాహకులు, డీలర్లు బోర్డులు పెట్టారు. వాహనాల రిజిస్ట్రేషన్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం షోరూంలు, డీలర్లకు అప్పగించడంతో ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు. పలు షోరూంలు ఇష్టానుసారంగా వివిధ పేర్లతో అత్యధిక ఛార్జీలు వేస్తూ డబ్బులు దండుకుంటున్నాయనే ఫిర్యాదులు ఆర్టీఏ కార్యాలయానికి అందుతున్నాయి. అడపాదడపా పలు షోరూంలకు నోటీసులిచ్చి ఆర్టీఏ అధికారులు చేతులు దులుపుకుంటుండటంతో డీలర్లు ఆడిందే ఆటగా సాగుతున్నది. ఇప్పటికే రవాణా శాఖ మోపిన సర్వీస్ ఛార్జీలు, లైఫ్ ట్యాక్స్ భారంతో చతికిలబడిన వాహనదారుల నుంచి ఇన్సూరెన్స్, ఆర్టీఓ ఛార్జీలు, యాక్సెసరీస్, హెచ్ఎస్ఆర్పీ పేరిట ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తెలంగాణ రవాణా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీఏ అధికారులు బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించడంపై వాహనదారులు భగ్గుమంటున్నారు. ఇది చలాన్ల ఆటో డెబిట్ కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చలాన్ పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావడం అంటే ఆ బ్యాంక్ ఖాతాపై ట్రాఫిక్ పోలీసులు అజమాయిషీ ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాహనదారుడి బ్యాంక్ ఖాతాల్లో ఎంత నగదున్నది, ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయి, ఎక్కడికి డబ్బులు పంపుతున్నారు అనే విషయాలు పోలీసులకు తెలిస్తే ఇక వ్యక్తిగత గోప్యత ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. సీఎం ఆదేశించిన వెంటనే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయకుండా, వాహనదారుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా బ్యాంక్ ఖాతాల వివరాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ చలాన్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తే రేవంత్ సర్కార్ ఉన్నది ఊడ్చేందుకు సిద్ధమైందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై వాహనదారుల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నది. దీనిపై ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి ఎవరూ స్పష్టంగా వివరణ ఇవ్వకపోవడంతో వాహనదారుల్లో మొదలైన ఆందోళనలకు, ప్రశ్నలకు సరైన స్పష్టత ఇవ్వలేక ఆర్టీఏ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు బ్యాంక్ ఖాతాలతో ఎలాంటి లింకేజీలు లేవని కవరింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పేటరేగిపోతున్న సైబర్ నేరాలకు తోడుగా కొత్త ముప్పు ముంచుకొస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర పౌరుల బ్యాంక్ అకౌంట్లపై అజమాయిషీ చెలాయించే హక్కు రవాణా శాఖకు, ట్రాఫిక్ పోలీసులకు ఎక్కడిదని నిందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ చేపట్టిన ఈ కొత్త విధానంపై కోర్టులు స్పందించాలని కోరుతున్నారు.